ఏ పార్టీ అయినా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, కార్యకర్తలను కాపాడుకోండి భయ్. వాళ్ళే కదా మీ పార్టీ ఇలా నడుస్తూ ఉంది, పార్టీ గ్రౌండ్లో పోతూ ఉన్నది, మీకు గ్రౌండ్లో ఓట్లు పడుతూ ఉన్నాయంటే ప్రతి ఒక్క నాయకుడు పోయి ఊరూరా తిరిగి అడగగలుగుతాడా? ఒక ఒక ఇంటింటికి పోయి, ప్రతి ఇంటికి పోయి అడగలుగుతాడా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి పోయి ఎవరు చేస్తారు ఆ పనంతా? మీరు ఏదో దండాలు పెట్టుకుంటే ఇట్లా తిరుక్కుంటా ఇట్లా నమస్తే పెట్టి ఇట్లా చెయ్యిలు ఊపంగానే అయిపోదాడా? పోయి కాలు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేపిస్తారు పార్టీకి. క్యాండిడేట్ని పక్కన పెడతారు. క్యాండిడేట్ ఎవడైనా కానీ మా పార్టీ అంటారు, కాంగ్రెస్ మా పార్టీ అంటారు, బీఆర్ఎస్ మా పార్టీ అని అంటారు, బీజేపీ మా పార్టీ అని అంటారు బీజేపీని. అట్లా కార్యకర్తలు కష్టపడుతున్నప్పుడు మీరేమో నాయకులను ఎత్తేతందుకు, నాయకులను జోకెతందుకు, నాయకులకు ఊపేతందుకు మీరు ఈ ఊకదంపుడు చర్యలు చేస్తూ ఉన్నారు. బంద్ పెట్టుకోరు దయచేసి. నాయకులను కాదు కాపాడుకోవాల్సింది, కార్యకర్తలను కాపాడుకోవాలి. కార్యకర్తలు ఒకసారి విస్మయం చెందిర్రు, ఓసారి మీకు ఇబ్బంది వీళ్ళు ఏం చేయరు పార్టీకి ఇన్ని రోజులు ఊడియం చేస్తే ఏం చేస్తలేరు అన్న ఆలోచన కనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో వచ్చింది అనుకో, పార్టీ ఏ మట్టుకు మిగలదు. ఇక ఏం చేయలేము. ఇక మీరు ఏమీ చేయలేరు. దయచేసి కార్యకర్తలను కాపాడుకోండి.